మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హన్మకొండ గడ్డ మీద కాలు పెట్టి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని 6,100 కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చింది. మీకు అందరికీ తెలుసు. ఏదైతే POH, అదేవిధంగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అదేవిధంగా జాతీయ రహదారులు, ఇవన్నీ కూడా శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. ఈ వచ్చిన క్రమంలో పబ్లిక్ మీటింగ్కు వచ్చిన అందరికీ కూడా బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా ప్రజలకు, పోలీస్ అధికారులకు, వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా అంటే ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు అందరికీ కూడా మీ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేసి, మీకు అందరూ తెలుసు, ఇక్కడ హన్మకొండ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవకపోయినా, ఒక ఎంపీ గెలవకపోయినా ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు అంటే స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ, 1900 కోట్లతో నేషనల్ హైవే, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ, ఇవాళ ఇట్లాంటి అన్ని కూడా పునరుద్ధరణ, ఇవాళ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ నమూనా అభివృద్ధి చేసి ఇట్లాంటివన్నీ అభివృద్ధి చేస్తూ ఇంకా కూడా ఇక్కడ ప్రజలకు ఎన్నో ఏళ్ల కాలంగా కోచ్ ఫ్యాక్టరీ కావాలి, ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు రావాలి, కాశీపేటలో ఏమీ లేదు అన్న క్రమంలో ఈ ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా విభజన చట్టంలో 2000 ఎకరాలు ఇవ్వండి, 6 నెలల్లో కోచ్ ఫ్యాక్టరీ మేము పెడతాము అన్నా కూడా ఆ ప్లేస్ ఇవ్వకుండా కాలయాపన చేస్తే 2015లో నరేంద్ర మోడీ గారు అరే ఇక్కడ కనీసం ఓవర్రైడింగ్ యూనిట్ అని ఇద్దామని 160 ఎకరాలు ఇవ్వమంటే 2017లో శాంక్షన్ అయితే ఇప్పటి వరకు మొన్నటి వరకు ఏదైతే కార్పొరేషన్ ఎన్నికల వరకు ఇవ్వకుండా ఆ కార్పొరేషన్ ఎన్నికల ముందు ఏదైతే 150 ఎకరాలు పెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ జాగా ఇచ్చినామని చెప్పి దాని అన్నా కూడా ప్రభుత్వం ఇంకా 10 ఎకరాలు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సరే దాన్ని స్టార్ట్ చేయండి, దాన్ని ఎట్లా తీసుకోవాలని చెప్పి దాన్ని ఒక పట్టుదలతోనే 500 కోట్లు శాంక్షన్ చేసి ఇలాంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ అందరికి ఉద్యోగాలు రావడానికి ఒక మంచి ఆలోచనతో ఏమీ ఆశించకుండా ఇవన్నింటినీ శంకుస్థాపన చేయడానికి వస్తే ఇవాళ పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎట్లా మాట్లాడుతూ ఉన్నారో అసలు అర్థం లేకుండా టీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకుడు హరీష్ రావు గారు, మంత్రి గారు మాట్లాడుతారు. అసలు ఏంది అసలు కోచ్ ఫ్యాక్టరీ అంటే దీనికి ఇచ్చిన దీనికి ఏమున్నదని, అసలు కోచ్ ఫ్యాక్టరీకి వ్యాగన్ ఫ్యాక్టరీకి తేడా తెలుసా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. కోచ్ ఫ్యాక్టరీ అంటే ఏంటి, మనుషులు కూర్చొని పోయేది కోచ్ ఫ్యాక్టరీ. వ్యాగన్ అంటే ఏమున్నది, సామాన్. ఏది కానీ ఒక పరిశ్రమ వచ్చిందంటే ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఇక్కడ వాళ్ళకు మంచి జరగాలి, ఒక అభివృద్ధి జరగాలి. ఇలాంటి పరిశ్రమలు వస్తే దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ పక్కకు పెట్టి వీటిని స్వాగతించి ఇంకేం కావాలి, ఇంకా మన దానికి మన ప్రాంతానికి ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఏం కావాలి, ఇట్లాంటి కార్యక్రమం ఒక శంకుస్థాపనకు 6,100 కోట్లతో శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి వస్తే ఇక్కడున్న ముఖ్యమంత్రి కనీసం దీనికి రాకుండా, ఇక్కడున్న మంత్రులు, ఇక్కడున్న ఎంపీ అడిగేది లేదు, ఇచ్చిన వాటికి కూడా వచ్చినప్పుడు కనీసం మాట్లాడేది లేకుండా ఒక విమర్శలు, అసలు వాళ్ళు మాట్లాడడానికి అర్థం లేకుండా చేసిన దానికి ఏది ఉన్నదో దాన్ని మాట్లాడకుండా పక్కదారి పట్టియడానికి మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలా సభ సక్సెస్ కాలేదని ఒకరు మాట్లాడుతున్నారు. కొన్ని మీడియా కొంతవరకు ఇది యూట్యూబ్ ఛానళ్ళు అది కట్టుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీని లేపాలని ఎంత క్రేజ్ పెట్టి లేపినా లేవని పార్టీని లేపాలని చూస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను భద్రకాళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఎంత చక్కగా అలంకరించిన ఒకసారి చూడాలని అక్కడికి వెళితే పబ్లిక్ ను చూస్తే అందరూ కూడా అసలు విపరీతమైన పబ్లిక్. దేనికి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు, ఏ విధంగా చేసిండ్రు మేము కూడా చూడాలని. సభ సక్సెస్ అయినందుకు అదే కారణం, అదే నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా కనీసం జాగ్రత్తగా మాట్లాడి ఇంకేం కావాలో అడగండి. చేసిన దానికే మోడీ గారు అబద్ధాల కోరు. మోడీ గారు ఒక ప్రధానమంత్రి అబద్ధాలు ఆడతాడా, ఎక్కడన్నా ఉందా చరిత్రలో? అట్లాంటి ఇలా ప్రపంచ దేశాలు పొగుడుతున్న ప్రధానమంత్రిని పట్టుకొని మా అబద్ధాలు ఆడే ప్రధానమంత్రి అని మాట్లాడుతున్నారు. అవన్నీ వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నాం. ఇట్లాంటి విషయాలు మాట్లాడితే ఇంకొకసారి దాని విషయంలో ఎట్లుంటుందని చూస్తాం. ఈ విషయంలో మాట్లాడవలసిందిగా ధర్మారావు గారిని కోరుతున్నాం.